హాయ్ హలో వెల్కమ్ టు అనుజ తుర్పాటి. ఈరోజు వీడియోలో కామన్ ఇంట్లో చేసుకునే పనులు మామిడికాయ పప్పు, అలాగే సడన్గా నెయ్యి ప్రాసెస్ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకో వీడియోలో చెప్తా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. మా హస్బెండ్ షర్ట్స్ ఇంట్లో నేను రెగ్యులర్గా ఇలానే ఫోల్డ్ చేసి ఐరన్ అవసరం లేకుండా ఎప్పుడు ఇలానే మడత పెట్టి పెట్టేసుకుంటా. ఆయనది కొత్త షర్ట్స్ అయినా రెగ్యులర్గా వేసుకునే షర్ట్స్ అన్నీ కూడా ఇలానే చేస్తుంటా. ఇలా చేసుకుంటే స్పేస్ అనేది సేవ్ అవుతుంది. మనం ఇంట్లో సెల్ఫ్లో పెట్టుకున్న బీరువాలో పెట్టుకున్నా కానీ స్పేస్ సేవ్ అవుతుంది. మనకి ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది, క్లాత్స్ని ఈజీగా పెట్టుకోవడానికి. దానిపైన అన్వాంటెడ్ ముడతలు రాకుండా, వ్రింకిల్స్ రాకుండా, ఎప్పుడంటే అప్పుడు రెడీ టు వేర్ ఐరన్ చేసుకున్న షర్ట్ ఎట్లా రెడీ టు వేర్ ఉంటుందో అలా ఉంటుంది. లుక్ కూడా సేమ్ ఐరన్ చేసిన దానిలోనే ఉంటుంది, ముడతలు అనేటివి అస్సలు ఉండవు. షర్ట్ షేప్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. షర్ట్ షేప్స్ అనేటివి అట్లా మెయింటైన్ లుక్ ఉంటేనే వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి మంచిగా బయట వాళ్ళకి చూస్తే కూడా బాగా అనిపిస్తుంటుంది. కాలర్ షేప్ అవుట్ అవ్వదు, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. మనం 200-300లో కూడా మనకి ఇప్పుడు డ్రెస్సెస్ టాప్స్ లాంటివి వచ్చేస్తాయి. మనం అంటే మాటికి లేడీస్మి కొంటేనే ఉంటాం. మనకి 300-400లో కూడా డ్రెస్ 500లో కూడా వస్తుంటాయి. కానీ బాయ్స్ ఎక్కువగా కొనరు కదా, వాళ్ళు ఎప్పుడు కొనరు, ఎప్పుడు ఒకసారి కొంటారు. కానీ కొన్న వాటికైతే మంచి బ్రాండ్ కొంటారు. నాకు తెలిసినంత వరకు అయితే మా బ్రదర్స్ కానీ మా ఆయన కానీ ఎప్పుడో ఒకసారి కొంటారు, కానీ మంచి బ్రాండ్ కొంటారు. అలాంటి బ్రాండ్ షర్ట్స్ క్వాలిటీవి ఎప్పుడో ఒకసారి కొంటారు కాబట్టి వాటిని అంత బాగా ఫోల్డ్ చేసి నీట్గా హ్యాండిల్ చేసుకుంటేనే కాలర్ అనేది అంత షేప్తో ఉంటుంది, షేప్ అవుట్ అవ్వదు. ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీతో ఉంటుంది. తొందరగా ముడతలు పడి లేకపోతే చినిగిపోవడం అలాంటివి కాదు. మంచి నీట్ లుక్ ఉంటుంది. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసే పర్సన్ లాగా కనిపిస్తుంది బయట వాళ్ళకి, చూసేటోళ్ళకి. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా లగేజ్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు బీరువాలో మా ఆయన షర్ట్స్ అన్నీ ఇలానే ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటా. అసలు డైరెక్ట్ ఇలా పెడితే వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కలర్ ఈజీగా కనిపిస్తుంది, క్లాత్ ఏ టైప్ అనేది కనిపిస్తుంది, ఈజీగా తీసుకోగలుగుతారు. కాబట్టి ఇలా మెయింటైన్ చేసుకుంటే కొంచెం బెటర్ అనేది నా స్మాల్ సజెషన్. బాబు బట్టలు, ఆయన బట్టలే కాదు, బాబువి నావి అన్నీ కూడా ఇలానే సెక్షన్స్ వైజ్ పెడుతూ ఉంటా. ఇప్పుడు బెడ్షీట్ చేంజ్ చేస్తున్నా. మా బాబు పుట్టినప్పుడు అసలు డైలీ లేకపోతే 2 డేస్కి ఒకసారి బెడ్షీట్ చేంజ్ చేసేదాన్ని. చిన్నప్పుడు ఊకే టాయిలెట్ పోయడం అట్లా ఉండేది. ఇప్పుడు కొంచెం పెద్దోడు అయింది కాబట్టి ఇంకా అంత అవసరం లేదు. జస్ట్ వారానికి ఒక 2 సార్లు బెడ్షీట్ని అట్లా తీసేస్తూ ఉంటా. బెడ్షీట్ కింద ఒకటి బ్లూ షీట్ కనిపిస్తుంది కదా, డార్క్ బ్లూ, అది వాటర్ ప్రూఫ్ అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ఇలాంటి వాటర్ ప్రూఫ్ ఉంచుకోవడం బెటర్ పిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు, టాయిలెట్ పోస్తారు, వాటర్ పడేస్తారు, లేకపోతే ఏదో ఒకటి పడేసి మెస్సీ చేస్తూ ఉంటారు బెడ్ని. ఇది ఉంటే బెడ్ అనేది సేఫ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి తీసుకున్నాము. బాగా యూజ్ అవుతుంది. బాగా ఎన్నిసార్లు టాయిలెట్ పోసినా కానీ అసలు బెడ్ అనేది కలర్ చేంజ్ అవ్వడం కానీ దాని క్వాలిటీ చేంజ్ అనేది అస్సలు అవ్వలేదు. మేము వాడేది వేక్ ఫిట్, స్లీపీ హెడ్ కాదు, వేక్ ఫిట్ బెడ్. ఇది మంచి క్వాలిటీ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే బెడ్ చూసి తీసుకోవాలి అనుకునేటప్పుడు నేను సజెస్ట్ చేసేది వేక్ ఫిట్ అనేది తీసుకోండి. వేక్ ఫిట్ కానీ స్లీపీ హెడ్ కానీ ఇలాంటి బెడ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది. నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండే. ఈ బెడ్ వాడినప్పటి నుంచి అసలు చాలా వరకు రిమూవ్ అయిపోయింది. నా పెయిన్ అనేది ఎప్పుడు రాదు. ఎప్పుడో ఒక్కసారి బాగా హెవీ వర్క్ అయినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది, అంతేగాని చాలా కంఫర్ట్ ఫీల్ అనేది ఉంటుంది. అసలు దీని మీద ఇది ఒకసారి మన నార్మల్ బెడ్స్ వేరే అయితే ఏమైతే అంటే కూర్చున్న తర్వాత ఇట్లా గుంతల్లాగా పడిపోయి బెడ్ అనేది షేప్ అవుట్ అవుతుంది కొన్ని ఇయర్స్ తర్వాత. కొన్ని కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత. పిల్లలు ఉంటే అయితే 1 ఇయర్ లోపే షేప్ అవుట్ అయిపోతుంది బెడ్. ఈ బెడ్ ఏంటంటే, ఈ పరుపు ఏంటంటే అసలు ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు కొంచెం డౌన్ అవుతుంది, కానీ లేచిన వెంటనే మళ్ళీ ఈవెన్గా అయిపోతుంది. ఎంత లోపలికి అంత మళ్ళీ అది దాని చెక్ అదే పైకి వెళ్తుంటుంది అనమాట. షేప్ అవుట్ అస్సలు అవ్వదు. ఇప్పుడు ఈ బెడ్ని మేము 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. 4 ఇయర్స్ నుంచి చూడండి అసలు షేప్ అవుట్ అవ్వలేదు.
ఎట్లుంది అట్లనే ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఇంచెస్ వైజ్ ఉంటుంది కదా బెడ్, దాన్ని హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంచెస్ ఉన్నది తీసుకుంటే బెటర్. కొంచెం లో వెయిట్ ఉన్న వాళ్ళు అయితే తక్కువ ఇంచెస్ అయితే సరిపోతుంది అంతే. బెడ్ అనేది బాగుంటుంది. ఇంకోటి బెడ్ని ఎప్పుడు ఇలా నీట్గా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మంచి హైజీనిక్ ఉంటుంది. పిల్లలు కూడా మనం ఎంత డిసిప్లిన్గా ఉంటే పిల్లలు కూడా మనల్ని చూసి అదే డిసిప్లిన్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. నాకు తెలిసినంత వరకు పిల్లలకు ఫస్ట్ స్కూల్ అంటే మన ఇల్లే, ఫస్ట్ టీచర్స్ అంటే పేరెంట్సే. మనం నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. మన దగ్గర మిస్టేక్స్ పెట్టుకొని మనం కరెక్ట్ లేక పిల్లలు మిస్టేక్స్ చేస్తే వాళ్ళని అనడం, వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళ కోసం కూడా కొంచెం నీట్ హ్యాబిట్స్, హైజీనిక్గా ఉండడం, కొన్ని విషయాలు మనం కూడా మారాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫోన్, ముఖ్యంగా ఫోన్ చూడకు 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 అని పిల్లలకి చెప్తూ ఉంటాం. వాళ్ళకి తెలియదు కదా, చూడకు చూడకు అని అంటే అదొక వర్డ్ అనిపోతుంది అంతే. వాళ్ళకి ఒక మాట, చూడకంటే చూడకు అంతే. కానీ ఎందుకు చూడొద్దు, చూస్తే ఏమవుతుంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు మాత్రమే వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ని పక్కకు పెట్టేస్తారు. అసలు ఎందుకు చూడొద్దు అనే మాట అర్థం కాకపోయినంత వరకు వాళ్ళు ఫోన్ పక్కకెట్టారు. జస్ట్ మనం అన్నప్పుడు పక్కకెడతారు, తర్వాత మనం లేనప్పుడు చూస్తూనే ఉంటారు. కాబట్టి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్, ఏదైనా చెడు అలవాటు పిల్లలకు ఉంటే అది ఎందుకు చేయొద్దో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, చూపియండి, నేర్పియండి, వాళ్ళకి సెట్ అవుతుంది. ఇప్పుడు కందిపప్పు చేస్తున్నా. ఈ కందిపప్పు మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర ఎరువులు మందులు వేయకుండా ఆర్గానిక్ పండించిన పప్పు. ఎప్పుడైనా పప్పు చేసుకునేటప్పుడు పొట్టు పప్పుతోనే చేసుకోండి, అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. పొట్టు అంటే ఫైబర్ అనమాట. ఏదైనా వెజిటబుల్స్ అయినా పప్పులైనా ఫైబర్ ఎక్కువ ఉందంటే మన పేగుల్ని క్లీన్ చేస్తుంది, అందుకే అంత మంచిది. ఇందులో మామిడికాయ పప్పులో ఎందుకు తీసుకోవాలి అంటే టేస్ట్ బాగుంటుంది, మంచిగా తింటాం. కొన్ని ఐటమ్స్ తినేటప్పుడు ఎందుకు తింటున్నామో తెలుసుకుంటే కూడా బెటర్ అనేది నా సజెషన్. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది మన మజిల్స్కి, కండరాలకి చాలా హెల్ప్ చేస్తుంది. మనకు ఉండాల్సింది బాడీ మంచిగా పెరగాలి అంటే ఫ్యాట్ అవసరం లేదు, మంచి మజిల్స్ ఉండాలి. మజిల్ ఉంటేనే బాడీ హెల్తీగా, ఫిట్గా, మంచిగా గ్రో అవుతూ ఉంటుంది. కాబట్టి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, బాడీ కూడా హెల్తీగా గ్రో అవుతుంది. రిచ్ ఇన్ ఐరన్, ఫోలేట్ ఉంటుంది. అంటే అది బ్లడ్ హెల్త్ని మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతుంటాయి బాడీలో, డైజెషన్ అవుతుంది మంచిగా అది తీసుకుంటే. అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఇందులో మనం గార్లిక్, వెల్లుల్లి, పసుపు, తర్వాత మ్యాంగో వాడతాం కదా. మ్యాంగోలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది. అందుకే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందంటే కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, కడుపులో పొట్టలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నింటినీ క్లియర్ చేస్తుంది అన్నమాట. ఇందులో మ్యాంగోలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇందులో చాలా మంచి మినరల్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి తీసుకుంటే హెల్త్ కూడా మంచిదన్నమాట. వెయిట్ లాస్ కావాలి అనుకునేటోళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న వెంటనే కడుపు మొత్తం ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి కాదు. ప్రోటీన్ ఈజీగా డైజెస్ట్ అవ్వదు, టైం తీసుకుంటుంది కాబట్టి వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తొందరనే ఇంకో ఫుడ్ తీసుకోము కాబట్టి మనం. అండ్ ఇందులో ఉండే పప్పులో పోపు వేస్తుంటాం కదా, అందులో ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ మళ్ళీ వెల్లుల్లి ఇవన్నీ వాడతాం కాబట్టి అవన్నీ డైజెషన్ ఇంప్రూవ్ చేసి మోషన్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటుంది. అండ్ బాడీ హీట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంటుంది సమ్మర్లో. అందుకే మామిడికాయతో ఏ వంటలు చేసినా కానీ, పండు తిన్నా మామిడికాయ తిన్నా బాడీకి హీట్ చేయొద్దు అంటే దాన్ని ఒక అరగంట వరకు వాటర్లో ఉంచి తర్వాత వాడుకుంటే బెటర్. ఇప్పుడు నేను గీ ప్రాసెస్ చేస్తున్నా, అసలు చేయాలనుకోలేదు. మీగడ తీసి పాలలో మీగడ తీసి బాక్స్లో వేస్తే లైట్గా అట్లా కలర్ చేంజ్ వచ్చింది సైడ్కి. ఇంకా అట్లానే ఉంటే మీగడ మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి వెంటనే గీ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసిన. యాక్చువల్ అట్లా కలర్ చేంజ్ అయ్యేదే కాదు, ఎవ్రీడే మీగడ తీసుకొని స్టోర్ చేసుకుంటాం ఇంట్లో. కానీ ఈ మధ్యలో ఊరికి వెళ్ళడం, పెళ్ళికి వెళ్ళడం, బయటకు వెళ్ళడం ఇలాంటివి ఎక్కువ అయిపోయేసరికి ఇంకా రెగ్యులర్గా మీగడది తీయలేదు. దానివల్ల ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండిపోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయింది. ఆ లైట్ కలర్ కూడా చేంజ్ అయింది. అందుకే మిగతాది ఇదంతా ఎలా పాడైపోతుందో అని చెప్పేసి భయానికి తొందరగా గీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిన. ఆల్రెడీ వీడియో గీ ప్రాసెస్ది పెట్టిన నా ఛానల్లో ఉంది. ఎవరైనా వీడియోని ఫుల్ క్లారిటీ తోటి మంచిగా చూడాలి అనుకుంటే
ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ కూడా ఇస్తా. ఈ వీడియో ఏంటంటే గీ ప్రాసెస్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. అంటే అన్నీ పప్పు కానీ ఇంట్లో చేసుకునే పనులు అందరికీ తెలిసినవే, అందరూ చేసుకునేటివి, అంత పెద్దగా ఏమి అనిపించకపోయినా కానీ ఇలాంటి కొన్ని స్పెషల్ వీడియోస్ ఎంత చూసినా చూడాలనిపిస్తుంటుంది. ఇప్పుడు మీగడ వెన్న సపరేట్ అయిన తర్వాత కూల్ వాటర్ వేసుకోవాలి. అది స్ప్రైట్ అనుకునే కొంప తీసి వాటరే మమ్మీ ఫ్రిడ్జ్లో పెడితే కూల్ వాటర్, ఇది ఒకటే బాటిల్ ఉండే, అందుకే కూల్ వాటర్ ఒక 2 గ్లాసెస్ వేస్తున్నా. ఇక్కడ వెన్న సపరేట్ అయిన తర్వాత వాటర్లో కూల్ వాటర్ వేసుకుంటే ఇంకా ఏమంటారు, కొంచెం వెన్న కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. ఇలా అనుకుంటే కూల్ వాటర్లో వేస్తే మీగడ వెన్న మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. మనకు కూడా తొందరగా వాటర్ నుంచి సపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అసలు గీ బెనిఫిట్స్ అనేటివి కూడా చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. తెలుసుకుంటే అసలు మీరు ఎప్పుడు మిస్ చేయరు, దాన్ని ఎప్పుడు వాడాలి అని చెప్పేసి అనుకుంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో వాడడం ఇంకా బెటర్ అనేది నా సజెషన్. నేను వాడే గీలో ఇట్లా వెన్నను తీసేసి డైరెక్ట్గా కాగబెట్టి నెయ్యి తీయను. ఇంకా అందులో అది నార్మల్ ఇట్లా తీసుకుంటేనే హెల్త్కి మంచిది, కానీ ఇందులో ఇంకా మంచిగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా నేను యాడ్ చేస్తూ ఉంటా. కరివేపాకు, పసుపు, మెంతులు యాడ్ చేస్తా. ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తమలపాకులు, యాలకులు కూడా వాడుతుంటా. ఇవన్నిటివి మోషన్ ప్రాబ్లం లేకుండా గట్ హెల్త్ బాగుండడానికి యూజ్ అవుతుంది. రిచ్ ఇన్ హెల్తీ ఫ్యాట్స్ అనమాట. ప్యూర్ ఘీ అనేది బ్యాడ్ ఫ్యాట్ కాదు, హెల్తీ ఫ్యాట్. అది మంచి ఎనర్జీని ఇస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్కి మంచి సపోర్ట్ ఇస్తుంది. బ్రెయిన్ అనేది చిన్న పిల్లలకి ఇది పెడితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇప్పుడే మంచిగా అవుతుంది కాబట్టి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మెయిన్గా బాబుకి నేను ఇంట్లో గీ తయారు చేయడం బాబు పుట్టిన తర్వాతే నేర్చుకొని స్టార్ట్ చేసిన. బాబు పుట్టినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 4.5 years నుంచి ఇంట్లో గీ ప్రిపేర్ చేస్తున్నా. ఓన్లీ ఫర్ బాబు హెల్తీగా గ్రో అవ్వాలి, బ్రెయిన్ ఫంక్షన్ మంచిగా ఉండాలి. వాళ్ళు బ్రెయిన్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా డెవలప్మెంట్ అయితేనే వాళ్ళు అన్ని యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు, ఏదైనా అర్థమవుతుంది. బ్రెయిన్ ఫంక్షన్ ఒకటి పిల్లలకి సరిగ్గా లేకపోతే వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపించింది కానీ ఇక కరెక్ట్ కాదేమో అనిపించి స్టాప్ అవుతున్నా, మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. అందుకే యూజ్ చేస్తే మంచిది. గీ వాడితే అది బ్యాడ్ ఫ్యాట్ కాదు, ఓవర్ వెయిట్ పెరగరు, అది గుడ్ ఫ్యాట్ కాబట్టి బాడీలోకి వెళ్ళి బ్యాడ్ ఫ్యాట్ని కూడా బాడీలో నుంచి రిమూవ్ చేస్తుంది అని ఒక డాక్టర్ కూడా చెప్పిండు. తర్వాత మంచి టేస్ట్, మంచి స్మెల్ అనేది న్యాచురల్గా యాడ్ అవుతుంది. నేను మా ఇంట్లో గీ చేస్తే ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంటుంది. మళ్ళీ ఇందులో మంచి ప్రోటీన్, మినరల్స్ ఉంటాయి కాబట్టి స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఇది కూడా యాక్చువల్లీ చాలామందికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, బాడీలో చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యలో కెమికల్ ఫుడ్కి కూడా బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అది రావడానికి రీజన్ విటమిన్ డి, విటమిన్ B12. ఇవి రెండు రెగ్యులర్గా బాడీకి తీసుకోకపోతే ఇలాంటి ఇష్యూస్ బాగా వస్తుంటాయి. ఇవి విటమిన్ B12, విటమిన్ డి పుష్కలంగా నెయ్యిలో ఉంటుంది. ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది మునగాకు గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలియదు. నాకు కూడా ఒకప్పుడు తెలియదు, రీసెంట్గానే లాస్ట్ ఇయరే తెలిసింది మునగాకు గురించి. అది తెలిసిన తర్వాత నాకు ఎక్కడ దొరికినా బంగారం మునగాకు 2 పక్కకు ఉంటే నేను మునగాకునే తీసుకుంటా. అంటే అర్థం చేసుకోర్రి, అంత మంచిదన్నమాట బాడీకి. పాలు, పండ్లు, మంచి హెల్తీ ఫుడ్, కూరగాయలు, ఆకుకూరలు, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ కలిపి తీసుకుంటే ఎట్లుంటుందో ఒక్క మునగాకు తీసుకుంటే అట్లుంటుంది అన్నమాట. బాడీకి మనం మిడిల్ క్లాస్ కాబట్టి అన్నింటినీ బాడీకి కావాల్సిన ప్రతిదాన్ని ప్రతిరోజు ఇవ్వాలంటే మనకు అస్సలు వీలు కాదు. మనకి అమృతం లాంటిది అన్నమాట మన మునగాకు అనేది. మునగాకు ఎక్కడ కనిపించినా, ఎక్కడున్నా కానీ దాన్ని పొడిలాగానో, కర్రీలాగానో, ఫ్రైయో, పచ్చడో ఏదో ఒక రూపంలో అయితే తీసుకోండి, పిల్లలకి ముఖ్యంగా పెట్టండి. అందులో లేదంటే లేదు, అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో.
ఫారిన్ కంట్రీస్లో మునగాకు బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అక్కడున్న డాక్టర్స్ డైరెక్ట్ కొన్ని వేల ఎకరాలలో మునగాకుని తోటల్ని పెంచి దాని వేరు నుంచి అందులో వేస్ట్ అయ్యేది ఒక్కటి కూడా ఉండదన్నమాట. దాని మునగాకు చెట్టులో దాని వేరు నుంచి దాని పువ్వు దాకా ప్రతి పార్ట్ కూడా ఒక ఔషధం లాగా పనిచేస్తుంది మనకి. ఔషధం అంటే మామూలు ఔషధం కాదు, బంగారం కంటే ఎక్కువ అంత బాగా పనిచేస్తుంది బాడీకి. అందుకే వాళ్ళు అందులో ఉన్న ప్రతి ఐటెంని తీసుకొని మెడిసిన్స్ లాగా తయారు చేసి అన్ని కంట్రీస్కి సప్లై చేస్తున్నారంట. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అంత మంచి క్వాలిటీ ఫుడ్ అనమాట అది. మునగాకుని మాత్రం కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి. మీ పిల్లలకి కూడా రెగ్యులర్గా అలవాటు చెయ్యేది. ఒకళ్ళు తినకపోతే డైలీ మనం పోపులో కరివేపాకు అనేది ఎట్లా వేసుకుంటామో మునగాకు దొరికినప్పుడు తీసుకొచ్చి పెట్టుకొని రోజు పోపులో వేసేయండి, వాళ్ళకి ఇంకా బాగుంటుంది. లేదంటే మునగాకుని మంచిగా పొడి చేసి పెట్టుకొని పరిగడుపున ఒక స్పూన్ తీసుకున్నా మంచిది. లేదంటే అన్నం తినే ముందు ఒక ముద్దలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని ఒక ముద్ద తిన్నా కానీ మంచిది. అంత మంచిగా ఉంటుంది అనమాట. కొన్ని టిప్స్ కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు, మన చుట్టుపక్కల ఉన్న వాటితోటే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అనవసరంగా హెల్త్ పాడు చేసుకొని హాస్పిటల్లో వేలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలా ఉంటుంది. ఇప్పుడు ఇది రెగ్యులర్గా ఇంట్లో తయారు చేస్తుంటా నెయ్యిని. నేను నెయ్యి వాడక ముందున్న మా అందరి హెల్త్, నెయ్యి వాడిన తర్వాత ఉన్న హెల్త్ అనేది నేను దగ్గరుండి డిఫరెన్స్ చూసినా కాబట్టి ఇంత బాగా చెప్తున్నా దీని గురించి. నాకు ఎంత పని ఉన్నా ఏది ఉన్నా కానీ నెయ్యి చేయాల్సిన టైం వస్తే ఇంట్లో అవన్నీ పోస్ట్పోన్ చేసుకున్నా పక్కా చేస్తూ ఉంటా. అమ్మకి కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఈరోజు పనులన్నీ నేనే చేయాల్సి వచ్చింది. అన్నీ నేనే చేస్తున్న. వీడియో మొత్తం నాతోనే రికార్డ్ అయింది. లేదంటే అమ్మ కూడా చేసేది, నేను ఇవన్నీ చేసేదని కాదు. నాకు అంత సీన్ కూడా లేదు. ఇక అమ్మ ఉందంటే మనకు ఫుల్ రెస్ట్ అట్లా ఉంటుంది. ఇంకోటి మా మమ్మీ స్టైల్లో చూస్తే ఇంకా బాగుండేది. సేమ్ ప్రాసెసే కానీ అదేందో అమ్మ చేస్తే టేస్ట్ సూపర్ వస్తుంది. మామిడికాయ పప్పు నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడైనా పనికి వెళ్తుంది కదా, పత్తి ఏరడానికి వేరే పనికి అట్లా వెళ్ళినప్పుడు మంచి మామిడికాయ పప్పు చేసి అందులో ఇంకా తొక్కు, మేము తెలంగాణలో తొక్కు అంటాం, ఆంధ్రాలో ఆవకాయ అట్లా ఊరగాయ అట్లా అంటారు, మేము తొక్కు అంటాం. మా అమ్మ మామిడికాయ తొక్కును ఈ మామిడికాయ పప్పు వేసుకొని వచ్చేది. పత్తి ఏరిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంకి పత్తి చేనులో కూర్చొని మామిడికాయ పప్పు, వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు ఆ తొక్కేసుకొని తింటే మస్తు టేస్ట్ అనిపించేది. ఇంటికాడనేమో బిర్యానీ తిన్న అంత ఫీల్ రాదు, కానీ ఎందుకో పనికి వెళ్ళినప్పుడు చేనులలో కూర్చొని చెట్ల కింద కూర్చొని కారం వేసుకొని తిన్నా ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నాకు మస్తు ఇష్టం ఉండే. అట్లా ఉంటుంది మా మమ్మీ చేస్తే. ఎవడో పప్పు ఒక 3 విజిల్స్ పెట్టినా అనుకుంటా. 3 విజిల్స్ అయిపోయినాయి. తొందర అన్నీ కలిపేసి పెట్టిన. జస్ట్ పోపేసి ఇంట్లో కలిపేస్తే అయిపోతుంది. నాకు నార్మల్గా పప్పు అనేది ఎల్లో కలర్ ఉంటే ఇష్టం, మా ఆయనకి రెడ్ కలర్ ఉంటే ఇష్టం. ఈ ఒక్కరోజు నా కోసం నాకు నచ్చినట్టు చేసుకుందామని చెప్పేసి ఎల్లో కలర్ కోసం అన్నీ ఇక పచ్చిమిర్చితోనే పప్పు చేసిన. ఇందులో ఏమేమి వేసినా ఆల్రెడీ చూసిరు కదా, అవి ఐటమ్స్ వేసిన. ఇంకొకటి కందిపప్పు ఎప్పుడు వండేటప్పుడే ఉడికేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడే ఉప్పు వేస్తే పప్పు ఉడకది అని చెప్తే విన్నా. అది నిజమో కదా నాకు కూడా అంత తెలియదు, కానీ నేను ఈ విషయం తెలియకముందు ఉడకబెట్టినప్పుడు కూడా ఉడికింది. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇక పెద్దోళ్ళు చెప్తే వినాలి కదా అని చెప్పేసి పప్పులో ఫస్ట్ ఉప్పు వేయలేదు. మొత్తం ఉడికినాక దాన్ని మొత్తం ఇట్లా మెత్తగా స్మాష్ లాగా చేసి అందులో లాస్ట్కి ఒక ఉప్పు వేసి కొంచెం కలిపేసుకున్నాం. ఇంకా అందులో రాక్ సాల్ట్ వేస్తే ఇంకా హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎందుకు షిఫ్ట్ చేసిన అంటే 10 బౌల్స్ ఇప్పటికే ఫుల్ బౌల్స్ పట్టాయి. బౌల్స్ కూడా లేవు పోపు వేయడానికి. అందుకే పప్పును వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఆ కుక్కర్ని కడిగి పెట్టుకుంటా. తర్వాత అందులోనే పోపు వేసి మళ్ళీ షిఫ్ట్ చేస్తా. అందుకని షిఫ్ట్ చేసుకున్నా. ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు నేను వేసిన ఐటమ్స్ అన్నీ ఆ ఆయిల్ ఉంది కదా గీలోకి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అందులో ఉన్న గుడ్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ గీలోకి వెళ్తాయి. అబ్బాయి అది చిన్నపిల్లలకి ఇలా తయారు చేసిన నెయ్యిని పెడితే దగ్గు, జలుబు, ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు ఫుడ్ అనేది అరగదు. మనం ఇంట్లో పెట్టిన ఫుడ్ అరగదు. మళ్ళీ చిన్నపిల్లలు ఊకే ఏం తింటురో, ఏం చూస్తారో, ఏం చేస్తారో మనం
ఎవ్రీ టైం చూడలేము. అప్పుడప్పుడు మన కనుమరిపించి కూడా ఏదో ఒకటి తింటారు, చేస్తారు, మళ్ళీ బయట ఫుడ్ తింటుంటారు. కాబట్టి కడుపులో ఇదంతా అరగకుండా వాళ్ళకి వామిటింగ్స్, మోషన్స్ అవుతుంటాయి, ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి చాలా ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నిటికీ నెయ్యి అనేది ఇది ఒక్కటే సొల్యూషన్ అంటలేను, నెయ్యి ఒక సొల్యూషన్ అని చెప్తున్నా. నెయ్యిని ఇట్లా తయారు చేసి పిల్లలకి వాడి చూడండి. ఒక్కసారి ఒక 1 month ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో, పిల్లలకి ఎంత బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి పక్కా అర్థమవుతుంది మీకు. ఒకసారి మా ఆయనకి ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేసి టైఫాయిడ్ కొంచెం సీరియస్గానే ఉంది, మీరు ఒక 3 days అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో అని చెప్పాను. బ్లడ్ కూడా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు మా ఆయనకి. అంతవరకు నేను నెయ్యి వాడలేదు ఆయనకి, ఓన్లీ బాబుకే వాడేదాన్ని. అప్పటి వరకు నెయ్యి చేస్తే ఇంట్లో బాబుకి మాత్రమే వాడేదాన్ని, సరిపోదు అని చెప్పేసి ఇంట్లో ఎవ్వరం వాడకపోయేవాళ్ళం. అట్లా ఆయన ఇంటికి వచ్చి ఇట్లా చెప్పిరు డాక్టర్ అంటే భయమైంది, బాధ అనిపించింది. ఆ రోజు నైట్ చపాతీలు చేసేటప్పుడు ఒకసారి గీ వేసి చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. గీ వేసి 2 రోజులు చపాతీలు చేసి పెడితే ఆయన మెడిసిన్ కూడా వాడలేదు, 3 daysకి క్యూర్ అయిపోయింది. ఆయనకి అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తగ్గిపోయింది. డాక్టర్ కూడా అడ్మిట్ అవ్వాల్సింది నువ్వు 3 daysలో ఎలా క్యూర్ అయినావు అని చెప్పేసి అడిగిందంట. అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి. పదే చెప్తున్నా అంటే కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలియని వాళ్ళు కొందరు తెలిసి కూడా చెయ్యరు. ఇప్పుడు వేడి కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయింది. మమ్మీ పోపేసి, వీడియో నాకు తీయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వీడియో తీస్తే మమ్మీ పోపేసింది. నెయ్యి కూడా అయిపోయింది, దీన్ని వడగట్టుకుంటే అయిపోతుంది. వేడి ఉన్నప్పుడే దీన్ని ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. కొంచెం చల్లగా అయిందంటే మళ్ళీ అది గట్టి పడితే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయడం బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేస్తున్నా. ఇంకొకటి, చాలామంది చాయ్ తాగేటప్పుడు స్టీల్ది జాలి వాడుతుంటారు, ప్లాస్టిక్ జాలి వాడుతుంటారు. అది వాడకండి అసలే, ఇలాంటి స్టీల్ జాలిని వాడండి. చాలా చెప్పిన కదా. నెయ్యి కూడా రెడీ అయిపోయింది. ఈరోజు ఇంట్లో వంటలన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి, కానీ బాగా టైం తీసుకున్నాయి. వేడి నెయ్యి, వేడి అన్నం కూడా రెడీ అయ్యింది. తర్వాత కమ్మటి మామిడికాయ పప్పు, ఈ నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని అన్నం వేసుకొని తింటే అద్దిరిపోద్దిగా టేస్ట్.